ఈరోజు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ఎస్టీ సెల్ తరపున మేము మద్దతు తెలుపుతున్నాము. ఈరోజు ఈ 17 కాలేజీను ప్రైవేటీకరణ చేసిన ఈ చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాము. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతోమంది ఈ మెడికల్ కాలేజీలకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందికి న్యాయం జరిపారు. ఇలాగే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఈరోజు మరుగున పోయే కాలం వస్తుంది. అందుకని చెప్పేసి ఇది పెద్ద ఎత్తున మేము ఇలాగే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నది కార్పొరేట్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గత 40 సంవత్సరాలుగా ఏ రోజు కూడా పేదల పక్షాన్ని నిలబడింది లేదు. ఆయన కేవలం కార్పొరేట్ పక్క నిలబడి పేద ప్రజలకు ఎప్పుడు అన్యాయం చేస్తున్న పరిస్థితి. ఈరోజు మనం చూసినట్టయితే షుగర్ ఫ్యాక్టరీల నుంచి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ కాటి నుంచి అన్ని వ్యవస్థల్ని ప్రైవేటు వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు అందాల్సినటువంటి వైద్య విద్య కానీ లేదంటే ప్రభుత్వ విద్య కానీ అందకుండా ఈరోజు దాదాపుగా అన్ని వర్గాల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఈరోజు చాలా దుర్భరంలోకి నెట్టేస్తున్నాడు. ఈరోజు మనం ఒక మెడికల్ సీట్ కావాలంటే 70-80 లక్షలు పెట్టి చదవాల్సిన పరిస్థితి. మరి పేద ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఉచితంగా విద్య చదువుకుంటారు, అంత ఇంత ఫీజులు కట్టి వైద్య విద్యను అందిస్తారు. అట్లాంటిది వైద్య విద్య పేదలకు అందుకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైద్య విద్య అందుకోకుండా ఈరోజు మొత్తం మెడికల్ కాలేజీలంటే కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈ బడుగు బలహీన వర్గాలకి వీళ్ళు విద్యను దూరం చేస్తూ చంద్రబాబు అనేటప్పుడు నేను ప్రజల పక్షం కాదు, నేను కార్పొరేట్ పక్షం, నేను బలిసిన వాళ్ళ పక్షం అని మరొకసారి నిర్ణయం తీసుకుని మరొకసారి దారుణంగా ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టు ఈ నిర్ణయాన్ని పైన జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఇంకా ఇక్కడి నుంచి తీసుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం విద్య వైద్యానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, ప్రైవేట్ పరం చేస్తున్నాడు, ఈ వర్గాలకి ఈ విద్యా వైద్యం అందకుండా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రైవేట్ పరం చేస్తున్నాడు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఏ నేత కూడా ప్రపంచవ్యాప్తంగా నిలబడిన చరిత్ర లేదు. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధాన్ని మీరు కొనసాగించండి. మీరు ప్రభుత్వం, మీరు పార్టీ కాదు. ఈరోజు మీరు ఉన్నది ప్రభుత్వంలో, మీరు పార్టీలో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రజల పక్షం. మీరు ఏ పక్షం ఉంటారో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరీ ముఖ్యంగా దళితులపైన వివక్షత చూపుతూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులను అణగదొక్కాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి కూడా దిశ నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి ఈరోజు మేమంతా కూడా ఈ వైఎస్ఆర్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు అధ్యక్షతన ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇది ఆరంభం మాత్రమే. కాబట్టి ఈ ప్రభుత్వానికి మెడలు వంచడానికి మేమంతా కూడా సిద్ధమైనాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు నేడు నాడు అనే ఉద్దేశంతో ఆ రోజు వైద్యం కానీ విద్య కానీ ఎంతో దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరూ చేయనటువంటి పనులని ఇవాళ పని చేస్తూ ఉంటే ఇవాళ పేదలకు వైద్యం అందుకోకుండా, ఇవాళ పేదలకు విద్య అందుకోకుండా ఈరోజు ఆరోగ్యపరంగా నష్టపరిచే విధంగా పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణానికి ఒక దిశ నిర్దేశం లేదు. వీటిలో ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, దళితులకు ఎన్ని కేటాయిస్తారో తెలియదు. కేవలం ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ రాష్ట్రంలో దళితులపైన, దళిత నాయకులపైన
దళిత మహిళల పైన అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఈ దళిత నాయకులపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. దళితులపైన అనేక విధాలుగా అనగదొక్కుతా ఉన్నారు. ఈ అనగదొక్కడానికి ఈరోజు నిదర్శనమే మేమంతా కూడా ఏకమై ఈరోజు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా కూడా ఒక సైనికుల్లా పోరాటం చేస్తాం. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి ఈ మీడియా ద్వారా హోమ్ మినిస్టర్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు, కేవలం పునాదులు మాత్రమే నిర్మించారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీ బాధ్యత మరిచి మాట్లాడుతున్నావు. నువ్వు పేద ప్రజల దళితుల్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టినాడో లేదో మేము జీవోలతో సహా నిరూపిస్తాం. ఈరోజు మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని చెప్పి మీరు ఎందుకు జీవో తెచ్చారు? కాలేజీ లేకపోతే ఈరోజు ఏలూరు దానికి ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని చెప్పి ఎందుకు తీసుకొచ్చారు? ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీ క్యాన్సర్ హాస్పిటల్ని అదేవిధంగా పేరు మార్చాలని చెప్పి ఏ విధంగా మీరు ఈ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు? ఇవన్నిటినీ కూడా హోమ్ మినిస్టర్కి ఒకటే తెలియజేస్తున్నాం. దళితులను కించపరిచే విధంగా, కూటమి ప్రభుత్వం యొక్క మోచేతి నీళ్లు తాగే విధంగా మాట్లాడితే మాత్రం దళితులు క్షమించరు. ఎందుకంటే దళిత బిడ్డల్ని ఈరోజు ఈ జిల్లాలో రామగిరి మండలంలో మహిళను 9వ తరగతి విద్యార్థిని 14 మంది రేపు చేస్తే దాని గురించి చర్చ లేదు. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు ప్రెస్ మీట్ పెడతా ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా బాధ్యతగా మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై అన్ని జిల్లాల్లోనూ విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న భాగంలో ఎస్సీసీఎల్ విభాగం తరపు నుంచి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మానవ రక్తాన్ని మరిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బందికి చేస్తూ పేద విద్యార్థులను సైతం విద్యను అందుకున్నట్ల ఆకాశాన్ని అంటుకున్న రేంజ్లో ఉన్న ఈరోజు విద్యని పేద విద్యార్థుల కోసం అందాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప ఆలోచనతో మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అతను రాక్షస పాలనని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ పేద విద్యార్థుల్ని సైతం ఇబ్బంది పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యుడు అనేవాడు ఎవడే కానీ ప్రశాంతంగా ఉన్న పరిస్థితులే లేవు. కావున రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి చలన గీతం పాడాలని ఈ సందర్భంగా ఎస్సీసీఎల్ విభాగం నుంచి తెలియజేస్తున్నాం. రైతుల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుందనే దానికి నిదర్శనం ఈ ప్రైవేటీకరణ. సంవత్సరానికి 2550 సీట్లు రావాలి, మెడికల్ సీట్లు పూర్తిగా ఈ 17 కాలేజీలు కంప్లీట్ అయితే. కానీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో అవన్నీ రద్దయ్యేటట్టు అయిపోతుంది. కూటమి ప్రభుత్వానికి నేను ఈరోజు సవాల్ విసురుతున్నాను. మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ రోజున మా జగన్ సార్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే మీరు ఒక 8 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి వాటిని మీరు ప్రైవేటీకరణ చేసుకోండి. మేము తెచ్చిన కాలేజీలు కాదని ఈరోజు నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను వైఎస్ఆర్సీపీ తరఫున. ఇది ఏమాత్రం కరెక్ట్ కానే కాదు. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి మహిళా విభాగం మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే తెలియజేస్తున్నాం. ఇంట్లో నుంచి మీ అబ్బ సొత్తు తెచ్చి ఉంటే ప్రైవేటీకరణ చేయండి. ఇది ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ తర్వాత ఎంతో కష్టపడి పేద విద్యార్థులకు వైద్యం విద్య అందాలని చెప్పే ఉద్దేశంతో ఈనాడు మెడికల్ కాలేజీలు తెస్తే ఎవరబ్బ సొమ్మని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అది ప్రజలకు అందరికీ తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరి ఇంట్లో హెరిటేజ్ కంపెనీ లేవు. హెరిటేజ్ కంపెనీ ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ విద్యను అందుకునే అంత శక్తి ప్రతి విద్యార్థికి ఉంటుంది. మన రాష్ట్రంలో చాలా మంది పేద విద్యార్థులు సరస్వతి పుత్రులై ఉన్నారు. వాళ్ళంతా మెడికల్ విద్యను అందుకోవాలంటే జగనన్న ప్రవేశపెట్టిన కాలేజీలు మొత్తం పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. మీరు చేసిన తప్పుకు రాష్ట్రంలో ఉండే ప్రతి విద్యార్థికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. జై జగనన్న. నమస్కారాలు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీసీఎల్ వారి పిలుపు మేరకు ఈరోజు అనంతపురం జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే
పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని తట్టి నిద్ర లేపడానికి ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నిద్రలేసి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసిందో ఆ నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వమే ప్రైవేట్ కాలేజీలను నడుపుతూ పేద ప్రజల విద్యార్థులకు చేయూతను అందించాలని, వారికి ఉచిత ఫ్రీ విద్యను అందించాలని, పేద ప్రజలకు ఫ్రీగా వైద్యం అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలను పునరుద్ధరిస్తూ ఈ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సెల్ తరఫున ఉధృతం చేస్తామని ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. ఎస్సీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర పన్నుతున్న దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలలో కూడా వైఎస్ఆర్ పార్టీ అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనంతపురంలో కూడా నగర కమిటీతో జిల్లా కమిటీ సమన్వయం చేసుకొని ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇది దొంగల ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ గారు 17 మెడికల్ కాలేజీలని మెడికల్ కౌన్సిల్ దగ్గర అప్రూవల్ తీసుకొచ్చి 6 కళాశాలలు పూర్తి చేసి ఇంకా 4 కళాశాలలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా 7 కళాశాలలు 60% పూర్తయినటువంటి కళాశాలల్ని చంద్రబాబు నాయుడు తన కార్పొరేట్ వ్యక్తులకి నారాయణ కామినేని లాంటి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి వాళ్ళ మిత్రులకి అప్పచెప్పడానికి కుట్ర పన్నుతూ ఉన్నాడు. దీని కారణంగా ఇప్పటికే పూర్తయినటువంటి 6 మెడికల్ కళాశాలకు మంజూరైనటువంటి 780 మెడికల్ సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు మేము ఇక్కడ అకామిడేట్ చేయలేం, వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత హీనమైన ఇంత నీచమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం అయినా కూడా మాకు మెడికల్ సీట్లు కావాలని కొట్లాడతారే కానీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 780 మెడికల్